అవును సార్, అడగబోయాను. మీ పరిశ్రమల శాఖను ఎందుకు లాగేసుకున్నారు మళ్ళీ? అట్లా కాదు, గ్రామ స్థాయికి రావడం జరిగింది. ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది కూడా ఇంకా నాకు ప్రజలతో ఇంకా సత్సంబంధాలు ఇంకా ఎక్కువ మెరుగేటువంటి అవకాశం. అంటే పరిశ్రమలు ఐటీ ఒక కోవలో ఉంటాయని అనుకున్నారు ఆలోచన పరంగా, లేకపోతే? డెఫినెట్గా ఏంటంటే కేటీఆర్ కూడా ఒక ఇంజనీర్, విదేశాల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఆయన సమర్థుడు, రంగంలోకి డెఫినెట్గా ఐటీ అండ్ ఇండస్ట్రీ రెండు కూడా ప్యారలల్గా నడవాలంటే అవసరం తప్ప ఇంకోటి లేదు. సో అంటే మరి ఆ పాలసీకి సంబంధించి భారతదేశాన్ని కాదు ప్రపంచంలోనే నెంబర్ 1. నేను అమెరికా డయాస్పరా నేను మాట్లాడడం జరిగింది. మీకు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుందంటే 3 రోజులు అని చెప్పిన సమాధానం చెప్పింది. మరి 20 డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి కోఆర్డినేట్ చేసి 20 డిపార్ట్మెంట్స్ ఒక పరిశ్రమ లైసెన్స్ ఇవ్వాలంటే 20 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ 15 రోజుల్లో ఆన్లైన్లో ఎవరు సింగిల్ విండో సిస్టమ్ టీఎస్ ఐపాస్ సరే మామూలు విషయం కాదు కదా. ఎందుకు వచ్చింది ఇది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే పారిశ్రామికీకరణ జరగాలి. కాబట్టి అది జరగాలంటే పాలసీ ఆ విధంగా ఉండాలి. పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, పూర్తి పారదర్శకంగా నిజాయితీగా ఉండాలని ఒక పాలసీ తీసుకోవడం జరిగింది. మరి గతంలో ఎందుకు తీసుకురాలేదు? అందుకే మొదలు చెప్పినట్టుగా చిత్తశుద్ధి నిజాయితీ లేని కారణంగా, అధికారమే పరమావధిగా భావించినటువంటి పార్టీలు కావచ్చు, నాయకులు ఉన్న కారణంగా ఇవన్నీ ఇటువంటి కార్యక్రమం చేపట్టలే. అంటే మీరు అక్కడ ఉన్న కొంతకాలమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇండిపెండెంట్గా ఉన్నారంట ముందు, బట్ ఉన్న కొంతకాలం కొట్టుకుపోయారనమాట. అయితే మీరు అంటే ఏం చేయాలో తోచక డెఫినెట్గా అంటే బికాజ్ ఆ నిరాశ కావచ్చు. అందుకనే పాదయాత్రలు చేసినాం, జైళ్ళకు పోయినాం, ఉద్యమాలు చేసినాం, చివరికి అధికారం వదిలిపెట్టుకోవడం జరిగింది. అంతిమంగా అంటే ప్రజాస్వామ్య పరిష్కారం అంటే ఈ విధమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటేనే సమస్య పరిష్కారం అయితే. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నారు కదా సార్? ఉన్నారు కదా. బట్ అంతసేపు ఎందుకు కంటిన్యూ అయ్యారు? మరి అప్పుడే వచ్చేసి ఉండొచ్చు కదా మీరు 2009-10లో. మీరు అడిగారు కూడా చెప్తాను. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటించిన తర్వాత డిసెంబర్ 23న వెనక్కి వాపసు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే డిసెంబర్ 23న తెలంగాణను మళ్ళీ వాళ్ళు సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఉపసంహరించడం జరిగిందో వెరీ నెక్స్ట్ డే ఐ అనౌన్స్ మై రిజిగ్నేషన్. ఏమన్నాం ఆ రోజున కూడా మేము ఉస్మానియా 10,000 మంది విద్యార్థులు కూడా చెప్పిన వారం రోజుల లోపల తెలంగాణ పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోతే ఐ విల్ క్విట్ మై పోస్ట్ అని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 1 వీక్ లోపలనే డిసెంబర్ 31 లోపలనే శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేసినారు. అవును, శ్రీకృష్ణ కమిటీని అపాయింట్మెంట్ చేసిన తర్వాత అన్ని పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ ఆల్సో అందరూ కూడా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అందరూ సైలెంట్ అయినారు. అంటే కమిటీ రిపోర్ట్ వచ్చేవరకు వెయిట్ చేయడం. అందరూ వెయిట్ చేసారు కాబట్టి అందరితో పాటు నేను కూడా ఆగాల్సి వచ్చింది. ఎప్పుడైతే శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు 31 డిసెంబర్ 2010లో వ్యతిరేకంగా ఇచ్చిందో వెరీ నెక్స్ట్ డే ఇక్కడే నిజాం క్లబ్ గ్రౌండ్స్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే ఆ రోజున మైక్ తీసుకొని ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఐ విల్ స్టాండ్ బై మై వర్డ్ అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము కూడా వస్తాం ఆగండి అంటే ఒక 2 రోజులు ఆగడం జరిగింది. మిగతా మంత్రులు ఎన్నో మీటింగ్లు పెట్టినాం. చివరి మీటింగ్ మా ఇంట్లోనే 11 మంది మంత్రులు ఆగలేదు. మీరు అన్నమాట కట్టుబడి ఉంటారా అన్నప్పుడు ఇంకొక వారం రోజులు చూద్దాం, 10 రోజులు చూస్తాం అన్నప్పుడు 1 వీక్ చూడడం జరిగింది. నేను చెప్పిన వితిన్ 1 వీక్ లోపల కనుక మనకు వాళ్ళు ఇవ్వకపోతే నేను ఐఎమ్ గోయింగ్ టు క్విట్ అని చెప్పారు. మేము కూడా వస్తామంటే 1 వీక్ ఆగినాం. ఎప్పుడైతే వాళ్ళు రాలేదో మీరు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అది మాట్లాడిన 3వ రోజునే కావూరు సాంబశివరావు స్టేట్మెంట్ వచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఒక అరగంట సేపు కూడా పదవులు వదిలి ఉండలేరని చెప్పిన స్టేట్మెంట్ వచ్చింది. పొద్దున్న 7 గంటలకు అందరికీ చెప్పినాం. అందరి మంత్రులతో ఫోన్ చేసి ఆల్ తెలంగాణ మినిస్టర్స్ని ఫోన్ చేసి మాట్లాడినా. మరి ఇప్పుడు కూడా మీరు రారా ఎందుకు ఈ పదవులు అని కింద మాట్లాడితే ఎవరు కదలే, ఎవరు రాలే. ఎందుకు కదలేదంటారంటే వాళ్ళకి అధికారం అందుకే అంటున్నా మాటలు మాట్లాడింది కానీ మైకులు పట్టుకొని మాటలు స్పీచ్లు ఇచ్చిండ్రు, ఈ మొత్తం కోతలు కోసిండ్రు. కానీ ఎప్పుడైతే సందర్భం వచ్చినప్పుడు స్పందించని కారణంగానే ప్రజలు నమ్మలే. వెరీ సెకండ్ డే సేమ్ డే అదే రోజున యూ క్విట్ మార్నింగ్ 11 o'clock కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజున అడిగిండన్నా ఎందుకన్నా ఎందుకు చేస్తాం, మీరు చేస్తే మా పైన ఒత్తిడి వస్తుంది అంటే మరి మీరేమో 60 సంవత్సరాల పోరాటం తెలంగాణ ప్రకటన వాడడానికి 2 సంవత్సరాలు పట్టింది. మీరేమో 3 గంటలు రాజీనామా చేస్తారు.
మరి మమ్మల్ని చేయొద్దు అంటే ఇది ఎట న్యాయం అవుతుందన్నా అని రీజన్ అవుట్ చేసి కన్విన్స్ చేసి బయటకు వచ్చారు. డెఫినెట్గా కనీసం ఆయన సార్, ఒప్పుకోలే. సార్, ఈ మొత్తం వ్యవహారం ఆయన ఒప్పుకోలే ఆ రోజున. చివరికి నన్ను ఒప్పించే ప్రయత్నం చేసాడు. నేను ఐ సే నాట్ ఎ పర్సన్ టు కాంప్రమైజ్ ఆన్ ది బేసిక్ ఇష్యూస్, బేసిక్ ప్రిన్సిపల్స్.